రెండవ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నేటి మన సందేశపు దైవోపదేశపు మూలవాక్యముగా 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఆఖరి వచనం చదువుతున్నాను, గమనించండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచు ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసునాయన, మహాపరిశుద్ధ దేవా, జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావము స్తోత్రములు వందనములు చెల్లించి కొనియాడుచున్నాము. రాజా నీకే స్తోత్రం. ఈ మధ్యాహ్న వేళ ప్రభువా, ఈ నూతన పునరుద్ధాన దినమును మా జీవితముల్లో మీరు ప్రసాదించి ఇక్కడ మమ్మను సమావేశపరిచి ఇంతవరకు మమ్మల్ని సంధించి దీవించినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప రాజా, మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, అపవాది శక్తులన్నిటి మీద జయము పొందిన ఆ చిన్న సంఘముగా మమ్మల్ని మీరు కట్టుచున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్యలు రాని సంఘముగా కాదు, సమస్యలను గెలిచిన సంఘముగా మమ్మను రూపొందించుచున్న నీ కృపా విధానమును బట్టి గొప్ప రాజా, కరుణగల మా రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు ఆయా రీతులు కానీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యం ద్వారా మీ దాసుల్లో నుండి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రతి ఘట్టములోనూ ఇంతవరకు ఆరాధన కూటములో మీరే సహాయం చేసి యోగ్యముగా నీకు మా చిరుకానుకలు అర్పించుటకు మీరు కృపనిచ్చి యోగ్యముగా నీ శరీరము తిని మీ రక్తము త్రాగడానికి మీరు గొప్ప భాగ్యమును ఆత్మీయ ఐశ్వర్యము మాకిచ్చి నాదానికి వందనాలు. అన్ని విషయం నడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తాం. అన్ని విషయాలలో మీరు మాకు ముందుండి దారి చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఇప్పుడు తిరిగి లేచి మా ఇళ్లకు మేము వెళ్ళక ముందు ఒకసారి అయ్యా, నీ వాక్యము ద్వారా మీరు మమ్మను దర్శించి సంధించి నీ వాక్యముతో మమ్మను వెలిగించి మండించవలసిందని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము. రాజా, వారమంతా బ్రతకడానికి మాకు ఆహారం కావాలి, సహాయం చెయ్యండి. ఏది మాట్లాడ యుక్తమని నీకు తోచునో, ఏది మాకు అవసరమని మీ అనంత జ్ఞానం నిర్దేశించిందో దానిని నీ ఉద్దేశంలోనే నీ చిత్తములోనే మాతో మాట్లాడమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగపు ప్రారంభములోనే ఒక గంభీరమైన ప్రశ్న మనకు కనబడుతూ ఉన్నది. కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు అనే ఒక సవాలుతో కూడుకున్న ప్రశ్న మనకు వినబడుతుంది. ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? హూ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీస్ థింగ్స్? హూ ఈజ్ కేపబుల్? ఇట్టి సంగతులను జరిగించుటకు సమర్థుడెవడు అని అడిగినట్టు అన్నమాట. ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడంటే అర్థం ఏంటంటే, ఇంత గొప్ప కార్యములను జరిగించడానికి శక్తిమంతుడెవడు, సమర్థుడెవడు అని ప్రశ్న వేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చిందంటే, పౌలు జీవిత కాలంలో పౌలు సేవలో కొన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. గొప్ప కార్యములు జరిగినాయి కాబట్టే ఇట్టి సంగతులను జరిగించుటకు చాలినవాడు ఎవడనే ప్రశ్న వచ్చింది. చాలా గొప్ప సంగతులు జరిగినవి. ఎంత గొప్ప సంగతులు అంటే, నరమాత్రుడెవడును చేయగలిగిన సంగతులు అవి కాదు. ఒక మామూలు మానవ మాత్రుడు పూనుకుంటే జరగవవి. అలాంటి గొప్ప కార్యాలు మహామహా బలాఢ్యులు, మేధావులు, జ్ఞానులు చేయలేని సంగతులు కొన్ని జరిగిపోయినాయి. అవన్నీ చెబుతూ ఇంత గొప్ప కార్యాలు జరిగినాయి కదా, ఇవి జరిగించడానికి సమర్థుడెవడు అని ప్రశ్న వేయవలసి వచ్చింది ఇక్కడ. ఉదాహరణకు ఏమండి, నేను వచ్చేసరికి నా గదంతా శుభ్రంగా ఊడ్చి సర్ది పెట్టి ఉందనుకోండి. ఆహా, ఇట్టి సంగతులకు సమర్థులెవరు అని నేను అడుగను. ఎందుకంటే ఎవరు ఊడిచినా చెత్త మూలకి వెళ్ళిపోతుంది, దానికి పెద్ద సామర్థ్యం అక్కర్లేదు.
సరే ఊడ్చేసిన రూమ్ మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ చెత్త కింద మారిపోయింది అనుకోండి. అబ్బా ఇట్టి సంగతులకు సమర్థులు ఎవరు అని అడగను, ఎందుకంటే దాన్ని ఎవరైనా చెత్తగా చేయగలరు. దానికి సామర్థ్యత ఏం అక్కర్లేదు. అలా కాకుండా మన ఇంటి ముందు పెద్ద బండరాయి ఉందనుకోండి, చాలా అడ్డంగా ఉంది, అది ఆటంకంగా ఉంది, దాన్ని తొలగించాలనుకున్నాం. ఏ క్రేను కూడా దాన్ని ఎత్తలేనని వెనక్కి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయింది. సరే ఏం చేద్దాం, మరి రేపు ఉదయం ఆలోచిద్దామని పడుకున్నాం. పొద్దున లేచేసరికి అది మన ఇంటి నుండి ఫర్లాంగ్ దూరం జరిపివేయబడి ఉందనుకోండి. చాలా పెద్ద బండరాయి, కొండంత ఉంది, చిన్న సైజు గుట్టంత ఉంది. క్రేన్ ఆపరేటర్లే మా చేత కాదని వెళ్ళిపోయినారు. రాత్రి పడుకొని లేచేసరికి అది 2 ఫర్లాంగులు అవతలికి దొర్లించబడి ఉంది. అప్పుడేమనుకుంటాము, ఆహా ఇంత గొప్ప కార్యము చేసిన సమర్థుడెవరు? ఒక బలమైన కార్యం జరిగినప్పుడు హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్, ఇది చేయడానికి సమర్థుడు అనే ప్రశ్న వస్తుంది. అంతేగాని ఏదో ఇల్లు ఊడ్చినప్పుడు, ఇంటి ముందు గడ్డి పీకేసినప్పుడు, అంట్లు తోమినప్పుడు ఆహా ఇట్టి కార్యములకు సమర్థుడెవడు అనే ప్రశ్న రాదు. మనుషుడు ఎవడైనా చేయగలిగే కార్యములకు ఇలాంటి ఆశ్చర్యార్థక ప్రశ్న రాదు. ఏ మానవుడికి చేతగాని పని జరిగింది కాబట్టి ఆహా ఈ కార్యము చేయడానికి సమర్థుడెవడబ్బా అనే ఆశ్చర్యార్థక వ్యాఖ్య వస్తుంది. ప్రియులారా, అలాంటి గొప్ప కార్యములు కొన్ని ఉన్నవి, అవి ఏమిటో మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఇట్టి గొప్ప కార్యములకు చాలినవాడు ఎవడు అంటే, ఏ గొప్ప కార్యాలంటే పౌలు జీవితములోని కొన్ని గొప్ప కార్యాలు. ఏమిటా గొప్ప కార్యాలు మనము చూద్దాం. కొన్ని సంగతులు మనం చూద్దాం. 14వ వచనము చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును, 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుబరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. అది ఒక గొప్ప కార్యం. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను మా ద్వారా ఆయన కనపరుస్తున్నాడు. ప్రతి స్థలము అనే మాట గమనార్హం. ఎందుకంటే సమాజ మందిరములలో నిలుచున్నప్పుడు, ఇది సమాజ మందిరం, నిలబడ్డాను ప్రసంగికుణ్ణి, ఇక్కడ నేను ప్రసంగించి క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని మీకు నేను తెలియజేయవచ్చు, అందులో గొప్ప విషయం ఏమీ లేదు. సమాజ మందిరములలో మాత్రమే కాదు, పరిశుద్ధుల సమాజ కూడికలలో మాత్రమే కాదు, ప్రతి స్థలమందు. అంటే పౌలు వెళ్ళిన ప్రతి స్థలం అనగానే మీకు ఏమేమి జ్ఞాపకం వస్తే చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఏమండి, మహాసభ వారి ఎదుట సమాధానం చెప్పుకున్నాడు కదా. మహాసభ వారు విమర్శించలేదు, ఆయనను విమర్శించారు. ఇంకా చెరసాలలో ఆయన పలుమార్లు పడద్రోయబడ్డాడు. ఇది దాదాపుగా క్రీస్తు శకము 58-59వ సంవత్సరంలో రాసినటువంటి పత్రిక. అంటే అప్పటికే పౌలు రక్షింపబడి సేవ ప్రారంభించి 30 ఏళ్ళు అయిపోయింది. దాదాపుగా వృద్ధాప్య దశ, చరమ దశ ఆఖరి అంకంలో ఈ పత్రికలు రాస్తూ ఉన్నాడు. ప్రతి స్థలమందును, వీధులలో, రాళ్ల దెబ్బలు తిన్న స్థలాలలో, కొరడా దెబ్బలు తిన్నటువంటి స్థలాలలో, మహాసభ వారి ముందు సమాధానం చెప్పుకున్నప్పుడు, విమర్శలను ఎదుర్కొన్నప్పుడు, జైలు గదులలో కాళ్ళు చేతులు సంకెళ్ళు బిగించి కాళ్ళు బండులో బిగించబడినప్పుడు, అట్ ఎవ్రీ స్పాట్ వేర్ ఎవర్ వి వెంట్, మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ మా ద్వారా అందరికీ ఒక అద్భుతమైన పరిమళం వస్తోంది. ఏమిటా పరిమళం అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము అనే పరిమళం. ఇది నిజంగా చాలా గొప్ప సంగతి. సమాజ మందిరములో నిలిచి ప్రసంగించి జ్ఞానమును తెలియపరచుట అనేది ఏ నిష్ప్రయోజకుడైనా చేస్తాడు, అది ఎవడైనా చేయగలడండి. కానీ కొరడాలతో కొట్టి హింసించుచున్నప్పుడు
ఒక సువాసన వెదజల్లుట అనేది అది నరమాత్రులకు సాధ్యమయ్యేది కాదు. మనం చేయగలమా? కొరడా దెబ్బలంటే మామూలు దెబ్బలు కాదండి, ఏదో సపిడి దెబ్బలు కాదు. రోమా సైనికులు కండలు తిరిగిన దుక్కల్లాంటి బలాఢ్యులు జాడించి పడుతుంటే చర్మం ఊడి ఒలిచినట్టు వచ్చేస్తుంది అండి. కొరడా దెబ్బ తగిలి ఆ వారు మళ్ళీ పైకి వెళ్ళిపోయాక అక్కడ చర్మం ఉండదు, పుండు ఉంటుంది అంతే. అలాంటి దారుణమైనటువంటి హింసల మధ్యలో క్రీస్తును గూర్చిన జ్ఞానమును వెల్లడిపరచుచు ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించబడుతున్నాము. అసలు విజయము అంటే ఏంటో తెలుసా మీకు? ఎన్ని పరిస్థితులు వచ్చినా విశ్వాసమును పోగొట్టుకొనకుండుటే విజయం. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనము చూడండి దయచేసి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. లోకాన్ని జయించిన విజయం ఏమిటంటే మన విశ్వాసమే అండి. పౌలు నేను జయశాలిని, నేను జయించి జయోత్సవముతో ఊరేగించబడుచున్నాను అని ఎందుకు చెప్పాడంటే, ఎన్నో దారుణమైన భయంకరమైన దుర్భరమైన శ్రమలు వచ్చినాయి కానీ విశ్వాసమును మాత్రం ఆయన పోగొట్టుకోలేదు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఆ మాటే అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకొంటిని, నేను కాపాడుకొంటిని. దేవుని బిడ్డలారా, నేను కాపాడుకొంటిని ఎందుకన్నాడు? మొదటి తిమోతి 4:3లో ఏమండి 4:2 అంచె దినముల యందు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి ఏమగుదురు? విశ్వాస భ్రష్టులగుదురు. 5వ అధ్యాయము మొదటి తిమోతి 5వ అధ్యాయము 12వ వచనము చూస్తే, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరి అను తీర్పు పొందుదురు. దేవుని బిడలారా, మొదటి విశ్వాసమును వదులుకున్నవారు కనబడుతూ ఉన్నారు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె కనబడుతున్నారు. చాలామంది విశ్వాసం ఎలాగుందంటే, సముద్రయానము ప్రారంభమైన పిమ్మట సగము దారిలో ఓడ పగిలిపోయినట్టుంది. విశ్వాసం అనే నావ సగం దారిలో బద్దలైపోతే ఇక ప్రయాణం సాగుద్దా? ప్రయాణం సాగదు. ఈదుకొని కూడా పోలేడు. ఎందుకంటే ఓడ పోయేది ఎక్కడ? చెరువులో కాదు. ఓడ ఎక్కడ ఉంటుంది? చిన్న చిన్న చెరువుల్లో ఏదో చిన్న దోణిలు వేసుకొని పోతారు. కానీ అదే ఓడ కావాలంటే మహాసముద్రం అయితేనే ఓడ వెళుతుంది. ఈ మహాసముద్రం మధ్యలో సగంలో వాడి ఓడ పగిలిపోయి బద్దలైపోయింది. ఇంకా అక్కడి నుంచి ఈదలేడు. ఈ ఓడ పనికిరాదు, మునిగి చావడం తప్ప ఇంకో మార్గం లేదు. అనేక మంది ఆత్మీయ జీవితం అలాగుంది. వారు ఓడ బద్దలైపోయినట్లుగా ఉన్నారు. అంటే సగం దారిలో పోయాక విశ్వాసాన్ని వదులుకున్నారన్నమాట. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి లోకంలో కలవలేరు. విశ్వాసం అనే ఓడ బద్దలైపోయింది కనుక పరలోక రాజ్యం కూడా చేరలేరు. అటు ఇటు ఎటు కాకుండా చెడిపోయినటువంటి పరిస్థితి. అనేక మంది విశ్వాసము బద్దలైపోయిన ఓడ వలె ఉన్నది. అనేక మంది మొదటి విశ్వాసమును వదులుకొనిది. అనేక మంది విశ్వాస భ్రష్టులైపోయారు, విశ్వాసమును కోల్పోయారు. కానీ నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని. హీ కోట్స్ దట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ వెరీ గ్రేట్ అటైన్మెంట్, గ్రేట్ అచీవ్మెంట్. గొప్ప కార్యము సాధించినట్టుగా, గొప్ప ఘనకార్యము సాధించినట్టుగా చెప్పుకుంటున్నాను. నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని అని ఎందుకు చెప్పుకున్నాడు? ఎందుకంటే అది చాలా అరుదైన విషయం. అరుదైన విషయం. రక్షణ పొందిన ఆరంభములో క్రొత్తలో ఎగిరి దూకి నానా హడావుడు చేయటం అది పెద్ద విషయం కాదండి. రక్షింపబడ్డ కొత్తలో అందరూ ఉద్రేకంగా బాగానే ఉంటారు. దాని 30 సంవత్సరాలు నానా బాధలు అనుభవించాక అదే మంట, అదే అగ్ని కలిగి ఉండుట
దట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. నేను చూశాను ఎందరినో ఏమండి, నాతో పాటు యవనస్తులుగా ఆరంభంలో మంచి ఉద్రేకపరులై సైకిల్ టీం మీద బయలుదేరిన వాళ్ళు, నాతో పాటు యవనస్తుల కూటాలు నిర్వహించాలి, వీధి ప్రసంగాలు చేయాలి, చెట్ల మీదకి ఎక్కి బూరలు పట్టుకొని సువార్త ప్రకటించాలి, తెల్లవారుజామున సువార్త ప్రకటించాలని ఎన్నెన్నో మంచి తలంపులు కలిగి అగ్ని వలె మండుచు ఉండినటువంటి సహోదరులు ఈనాడు ఎందరో చప్పజల్లారిపోయి ఆత్మల భారం లేకుండా, ప్రార్థన భారం లేకుండా, ఏం సేవలు ఎదురు చేసిన కాడికి చాలే పెద్ద. అప్పుడేదో చిన్నతనం తెలియక అట్లా ఎగిరాం, కానీ ఇప్పుడు మెచ్యూరిటీకి వచ్చేసాం. ఇది మనం ఆరాట పడ్డందు వల్ల ఏం జరగదు బ్రదరు. దేవుని చిత్తంలో ఒకడు ఉండాలి, ఉంటే రక్షింపబడతాడు. ఆయన చిత్తంలో లేడనుకో మనం ఎంత ఎగురులాడినా ఎవడు మారడు. అనవసరంగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి నిద్ర పాడు చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు. ఆల్నైట్ ప్రేయర్ ఏంటి? దేవుడు రాత్రిని నిద్ర కొరకు చేశాడు తెలుసా. దేవుడు ప్రతిదానిని దాని పని కొరకు, కడుపును దేని కొరకు నియమించను, ఆహారము కొరకు నియమి. మరి ఉపవాసం అంటే ఏమైనా అర్థం ఉందా? తెలివి తొక్క పనులు చేయకండి. రక్షణ పొందేవాడు ఎట్లాగో పొందుతాడు. మనం తిండి మారినందువల్ల, నిద్ర మారినందువల్ల అని జ్ఞానులైపోయి మేధావులైపోయి మొత్తం భ్రష్టు పట్టి చెడిపోయారు. ఇలా పులిసిపోయావేమిటో నాయన. మరి మొదట్లో మరి ఈ తెలివి అప్పుడు తెలియదండి, అనుభవం లేక, అప్పుడు చిన్నతనం కదా. అందుకని ఆల్నైట్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు అండి. అనేక మంది విశ్వాసమును వదులుకున్నారు, కానీ పౌలు తన విశ్వాసమును కాపాడుకున్నాడు జయోత్సవముతో. ఏమండి, జయశాలిగా ఊరేగించాడు దేవుడు. కొరడా దెబ్బలు పౌలు విశ్వాసమును పాడు చేయలేకపోయినాయి. కపట సహోదరుల కుతంత్రాలు పౌలు యొక్క భక్తిని పాడు చేయలేకపోయినాయి. జాగరణములు, ఉపవాసములు, వస్త్రహీనత అంటే అర్థమేంటో తెలుసా మీకు? దేవుడు తన కనీస అవసరాలు కూడా తీర్చలేదన్నమాట. అది అనేక సార్లు ఉపవాసములతోనూ జాగరణములతో నేను ఉంటుంది అంటే అర్థం ఏంటనుకున్నారు? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27 చదవండి. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతో. కొంచెం ఆగండి, ముందు ఆకలి దప్పులు అన్నాడు, తర్వాత ఉపవాసం అన్నాడు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? భోజనము చెయ్యకుండుట కదా. మరి అంతకుముందు ఆకలి దప్పు కానీ వేరే చెప్పాడేమిటో. ఇదేమో ఉండాలనుకోని ఉన్నాడు అర్థం లేకుండా. మరి అంతకుముందు అది ఉపవాస ప్రార్థన చేద్దామన్న ప్లాన్ ఏమి లేదు, లేక తినలేదంతే. అర్థమైందా? వస్త్రహీనత, దిగంబరత్వము, ఎన్నెన్నెన్నెన్నో చెప్పాడు. దేవుని బిడ్డలారా, చలితోనూ దిగంబరత్వముతోనూ అంటే సరైన బట్టలు కొనుక్కోలేకపోయాడు. నేను నా సేవ ప్రారంభంలో ఒకసారి నేను ఆశపడి, నాకు బ్లూ కలర్ అంటే చాలా పిచ్చండి. బ్లూ కనపడితే బ్లూ కానీ పాలపిట్ట రంగు, లైట్ బ్లూ అంటే చాలా పిచ్చి ఇష్టం అన్నమాట. అదేంటో అది ఆకాశం రంగు అని, పరలోక సంబంధమైన రంగని, అట్లా నాకు అభిప్రాయం ఏంటి. ఒకరికొకటి ఇష్టం అనుకోండి, అదేం స్టాండర్డ్ అని చెప్పడం లేదు, కానీ నా ఇష్టం. అయితే బోస్గీ క్లాత్ అని ఒక మంచి 100% పాలిస్టర్ జపాన్ క్లాత్ దొరుకుతుంది. నేను నా సేవ ప్రారంభంలో ఇట్లా నెహ్రూ కాలరు, లాల్చి అనుకొని, ఇట్లా లాల్చి నెహ్రూ కాలర్ ఉంటుంది, సన్నగా ఉండేవాడిని. ఆ బ్లూ కలర్ లాల్చి కొనుక్కున్నా, చాలా ఇష్టపడి. అది ఎంత ఇష్టం నాకంటే అదొక విగ్రహం, అంత ఇష్టం అన్నమాట. ఎప్పుడన్నా కలలో కూడా నేను ఆ లాల్చి వేసుకుంటా, కానీ ఇక వేరేది వేసుకున్నాను, అంత ఇష్టం. అయితే నకరికలు పల్లెటూళ్ళు అప్పుడు ఇస్త్రీపేటలో అయ్యేది ఏముంటాయి, ఈ నిప్పులు, బొగ్గులతో నిప్పు చేసేది. దాన్ని ఇస్త్రీకి ఇస్తే వాడు మంచిగా శుభ్రంగా కాలబెట్టించిండు దాన్ని. నిప్పులో ఎగిరి పడ్డది, వాడు చూసుకోలేదు. సురసురమని అది సిల్క్ మరీ తొందరగా కాలుతుంది కదా. కాటన్ అయితే నిప్పు పట్టడం కూడా ఇట్లా కొట్టేస్తే పోద్ది, కానీ అది పాలియస్టర్ థ్రెడ్ టకటకమని కాలి మొత్తం అవతలికి ఇవతలికి అందరూ. శుభ్రంగా తెచ్చిచ్చాడు, రూపాయి తీసుకుపోయిండు. వేసుకొని నిలబడితే వికారంగా
అందరి ముందు అక్కడ. నేను నిజం చెప్తున్నా, అరే ఇట్లయింది ఏందని తెలియకుండానే కళ్ళు చెమర్చినాయి. చాలా గుండె గాయపడిందండి. ఇప్పుడు నేను తలుచుకుంటే నవ్వు వస్తుంది. కానీ అంటే ఇప్పుడు దేవుని కృప వల్ల నేను ఆశీర్వదింపబడ్డా. వాడికి ఆలిపోతే ఇంకోటి కొనుక్కుంటే సాయంత్రం లోపల దేవుడు ఇప్పుడు దీవించాడు. అప్పుడే పరిస్థితి అంటే జేబులో ₹1, ₹2 బిల్లులతోనే నడుపుతున్న అంత బండి. అర్థమైందా? మరీ భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నా. ఎప్పటి నుంచో డబ్బులు కూడబెట్టి ఒక ₹200 కూడబెట్టి హైదరాబాద్కి వచ్చి అది కొనుక్కొని అది వేసుకొని శుభ్రంగా 2 సార్లు వేసుకొని లేదు, 3వ సారి కల్లా వీడు దానికి రంధ్రం పెట్టి ఇచ్చాడు. వెళ్ళిపోయి ఆ శాఖలోని కొట్టంతా కూడా బీభత్సం చేయాలనుకున్నా. కొట్ల ఏమనుకున్నావు? నా అంగి జరగొచ్చు. ఏం బాగుంటుంది దేవుడి సేవకుని. నేనే మళ్ళీ బూర పడుకుని ప్రయాసపడి భారం పోసుకొని పారలారా అది మళ్ళీ రేపు చెప్పాను. ఎట్లా ప్రభు ఇట్లా అయిపోయాను. చాలా గాయపడి చాలా దుఃఖపడి ఇక ఆ రోజు చాలా షాక్ తిన్నా. కూర్చొని కూలబడి ఆలోచిస్తుంటే దేవుడు ఈ వచనం మీదకి నా దృష్టి తీసుకొచ్చాడు. ఆ అంగి నాకు ఎంత ఇష్టం అంటే ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంటుందన్నమాట. అది అప్పటి నుంచి మళ్ళీ అటువంటి బట్ట దొరకలేదు, ఆ కలర్ దొరకలేదు. మళ్ళీ కొనుక్కుందామంటే దొరకలేదు. అంతే. ఈ వచనం దేవుడు నా దృష్టికి, బాబు నీకు ఇంకా చాలా అంగీలు ఉన్నాయి, అసలు బట్టలు లేకుండా నేను నిన్ను చేయలేదు కదా. ఒకటేదో నీకు ఇష్టమైంది కాలిందని ఇంత రభస చేస్తున్నావే. మరి నా దాసుడు పౌలు సంగతి ఏమిటి? అసలు అంగీలే లేవంట పాపం. చలి పెడతా ఉంది, కప్పుకుందామంటే గుడ్డలేదు, దుప్పట్లు. దేశాధికారులలో కొందరు పౌలుతో పాటు కలిసి చదువుకొని ఆడుకొని పాడుకొని పెరిగి దేశ గవర్నర్లు అయ్యారు. గవర్నర్ గారు కలిస్తే పౌలుండి ఎరా బాగున్నావా అంటాడు. అంత చనువు అన్నమాట. అలాంటి కోటీశ్వరుని కుమారుడు బట్టలు లేకుండా చిగ్గుతో ఓళ్ళెట్ట కప్పుకోవాలో తెలియకుండా ఉన్నప్పుడు కూడా దేవుని మీద గొనగలేదు, సనగలేదు. అప్పుడు కూడా నా విశ్వాసమును కాపాడుకుంటుని. అది ఆయన ఇస్తున్న గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా భోజనం బట్టలు అన్నీ ఉన్న తర్వాత ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు ఉన్నాక నా విశ్వాసమును కాపాడుకుంటునని అసలు ఆ మాట అంటానికి ఇప్పుడు ఎవడు యోగ్యుడు కూడా లేడు. నోరు మూసుకోరా అంటాడు దేవుడు. మా ఉండి విశ్వాసమును నేను కాపాడుకుంటుని అంటే నోరు మూసుకోరా. దౌర్భాగ్యుడు. అసలు నీకు వచ్చిన పరీక్ష ఏంటి? నీ విశ్వాసానికి, నీ విశ్వాసానికి వచ్చిన పరీక్ష ఏంటి? కష్టం ఏంటి? శుభ్రంగా నేను టైంకి భోజనం పెడుతున్నా, బట్టలు ఇచ్చాను, అన్ని మంచి భార్య పిల్లలు ఇల్లు వాకిలి. ఏం తక్కువైందో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా అట. ఏం ఉద్ధరించావు పెద్ద ఘనకార్యం నువ్వు నీ సాక్ష్యమును. అసలు ఆ మాట అనగలిగిన అవసరం ఉన్నవాడు, యోగ్యత ఉన్నవాడు పౌలు భక్తుడు. నిజంగానే నేను అనుకున్నా, పౌలుతో పోలిస్తే మన విశ్వాసము ఎంత కొంచెంపాటిది, ఎంత బలహీనమైంది. తర్వాత మళ్ళీ ఇంకో వారం ఏమైందంటే, నాకు బుధవారము శనివారం ఉపవాస దినాలు. కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే, బుధవారం ఉపవాసం చేసేటప్పుడు సైతాను శోధిస్తున్నాడు. మొన్న సోమవారమును ప్రయాణములో ఉండి వీలు లేక నువ్వు అన్నం తినలేదు. అప్పుడు ప్రయాణంలో ఉన్న అన్నం తినలేదు. నిజంగానే యథార్థం చెప్తున్నా, ప్రభు వాక్యం పట్టుకొని చెప్తున్నా. కొన్నిసార్లు అండి డబ్బులు లేక కూడా తినలేదు సందర్భాలు. అదే పెద్ద విషయం కాదనుకోండి. అంటే బిర్యానీ పలావ్ ₹25 అంటే జేబులో ₹20 ఉంటుండే. అట్లా సరే పోన్లే అని సరే ప్లేట్ పూరి లావా అని దర్జాగా పూరి తిని వచ్చే సందర్భం. అదే ఇప్పుడు నేను పెద్ద సానుభూతి కోసం చెప్పడం అని కాదు. సైతాను గారు శోధిస్తున్నాడు. మన సోమవారం నువ్వు అన్నం తినలేదు కదా, ఇప్పుడు బుధవారం మళ్ళీ ఉపవాసం ఎందుకు? దానికి లెక్క సరిపోదా? ఎట్లా కడుపు మార్చడమే కదా ప్రోగ్రాం. అప్పుడు మాడింది కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మారుడు? డబలా మళ్ళీ లేక ఒకసారి ఉండే ఒకసారి నీకు తినేది ఎప్పుడాయా అని అంటే నిజమే కదా, అన్నం తినేద్దామా అని అనుకుంటున్నా. ఆ బ్రహ్మచారిని హోటల్ తిండే దిక్కు అనుకో. వెళ్దామని బట్టలు వేసుకుంటుంటే ప్రభు మాట్లాడుతున్నాడు. పౌలు ఇట్లా ఒక్కనాడు కూడా చేయలేదే. లేనప్పుడేమో లేక తినలేదు, కానీ ఆ రోజు లేక తినలేదన్న కారణంతో ఒక్క ఉపవాస దినం కూడా పౌలు ఎగగొట్టలేదు. ఆకలి దప్పికలతో ఉంటిని
మళ్ళా అది మళ్ళీ దాని లెక్క దానికే. దేవుని బిడ్డలారా, ఉపవాస దినము ప్రతిష్ఠించుకొని భోజనం లేకుండా కడుపు మార్చుకొని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నెక్స్ట్ డే ఏం చేయాలి? భోంచేయాలి కదా. భోంచేద్దాం, ప్రభువా ఈ దినం ఆహారం నాకు పంపు అంటే పంపనేలే ఆ దినం. అయినను పౌలు విశ్వాసమును కాపాడుకున్నాడు. ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు. ఎందరో విశ్వాస భ్రష్టులైపోతున్నారు, గొణుగుతున్నారు, సణుగుతున్నారు, రక్షణ వదులుకుంటున్నారు. అయినను మేము విజయోత్సవముతో ఊరేగించబడుచున్నాము. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడని ఒక గొప్ప మాట అంటాడండి. ఆ మాట కొరకు ఇదంతా చెప్పాను నేను. 3:5 చదవండి. మా వలన ఏదైనా అయినట్లుగా, 2 కొరింథీ 3:5 అండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. 2:17 ఉన్న ప్రశ్నకు ఇది జవాబు అన్నమాట. 2:17 ఉన్న ప్రశ్నకు 2 కొరింథీ 3:5 జవాబు. మొదటి 2 కొరింథీ 2:17 ఏమన్నాడు? ఇట్టి సంగతులకు చాలినవాడేవాడు అన్నాడు. అదే పత్రిక 3:5లో ఈ సామర్థ్యము దేవుని వలననే కలిగినది అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా సకల పరిస్థితుల యందును, శ్రమల యందు, అవమానమందు, సుకీర్తి యందు, దుష్కీర్తి యందు, సమృద్ధిలో, కరువులో, సుఖములో, కష్టములో, వేదనలో, అవమానంలో, చెరసాలల్లో, సన్మానం పొందినప్పుడు, అవమానం పొందినప్పుడు, అన్ని పరిస్థితులలో విశ్వాసమును కాపాడుకోను సామర్థ్యము మాకు దేవుని వలననే కలిగింది. ఈ సామర్థ్యం ఎవరి వల్ల కలిగింది? దేవుని వలన కలిగింది అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? మీరు కూడా ఆ సామర్థ్యము దేవుని వలన పొందుకోవచ్చు అని చెప్పడం అన్నమాట. ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? నేను ప్రసంగం మొదలు పెడితే ఏం చెప్పా? నరమాత్రులకు చేతగాని కార్యాలు కొన్ని పౌలు జీవితంలో జరిగినాయి కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. ఎవడయ్యా ఈ కార్యాలు చేయడానికి సమర్థుడు అన్న ప్రశ్న వచ్చింది. ఇంకా కొన్ని విషయాలు చెబుతాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మహిమకరమైన సంగతిని గూర్చి మాట్లాడతాడండి. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన అది ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మును మేము మెప్పించుకొనొచ్చు, దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ప్రతి మనిషి జీవితంలో కొన్ని కార్యాలు ఉంటాయి. అవి అవమానకరమైన కార్యములు. దానికి 2 లక్షణాలు ఉంటాయండి. మన జీవితాల్లో, అందరి జీవితాల్లో కొన్ని పనులు ఉంటాయి. దాని మొదటి లక్షణం అవమానకరమైనది. ఇట్లా ఉందయ్యా అని బయట చెప్పుకుంటే పరువు పోయే పని. అందుచేత అవి బహిరంగముగా ఉండవు, రహస్యముగా ఉంటాయి. అవమానకరమైన కార్యములు, రహస్యమైన కార్యములు, వాటిని మేము విసర్జించి ఉన్నాము అంటాడు. దానికి చాలా మనోబలము, ఆత్మబలం కావాలి. అవి విసర్జించిన మొనగాడు ఎవడో ఒకడు, మహానుభావుడు పౌలు లాంటోడు ఎవడో తప్ప. సాధు సుందర్ సింగ్, కొంతమంది భగత్ సింగ్ గారు, అలాంటి వాళ్ళు మహానుభావులు ఎక్కడో ఉన్నారు. మేము మా జీవితములలో నుండి ప్రతి విధమైన అవమానకరమైన కార్యములన్నిటిని విసర్జించి ఉన్నాము. అందుకే గుండె మీద చేసుకొని చెప్పాను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. మీరెవరో నన్ను విమర్శించడానికి, మీ ద్వారానైనా ఏ మనుషుని వల్లనైనా విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి అన్నాడు. నాకు మిక్కిలి అల్పమైన సంగతి. మీరెవళ్ళు నన్ను అనడానికి? 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. వీళ్ళేదో అంటున్నారని అసలు నన్ను బాధరు చేయదు, నన్ను బాధించదు, చాలా అల్పమైన సంగతి. నా యందు నాకు
ఎంత పెద్ద సాక్ష్యం ఇచ్చాడండి. ఎందుకు ఆ మాట ఇవ్వగలిగాడు, ఎందుకు ఆ సాక్ష్యం ఇవ్వగలిగాడంటే, ఎందుకు ఆ మాట చెప్పగలిగాడంటే, ప్రతి అవమానకరమైన కార్యమును జీవితంలో నుంచి ఆయన విసర్జించేశాడు. ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడండి చాలినవాడు? ఈ సామర్థ్యము పౌలుకు దేవుని వలననే కలిగింది కనుక మనం కూడా అడిగితే మనకు కూడా సామర్థ్యం ఆయన ఇస్తాడు. ప్రభువా, నా జీవితంలో ఫలానా కార్యం ఉంది, అది రహస్యమైన కార్యం, అది అవమానకరమైన కార్యం, దాన్ని విసర్జించడానికి నాకు బలం దయచేయమని మనం అడిగితే ప్రభు తప్పకుండా మనకు ఆ బలాన్ని ఇస్తాడు. A total sanctification in one's life can be done only by God's power. సంపూర్ణ పరిశుద్ధత దైవశక్తి ద్వారా తప్ప ఇంకా మానవ శక్తి చేత జరుగుట సాధ్యము కాదు. అందుకే ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మొట్టమొదటి ఏమన్నా, శ్రమలయందు శోధనలయందు తన విశ్వాసమును కాపాడుకొనుటకు చాలినవాడు ఎవడు? రెండవది ఏంటి చెప్పండి, ఏంటి? అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించ సమర్థుడు ఎవడు అన్న. ఇంకొక మాట ఏమిటంటే 2:17 4:2 దేవుని వాక్యమును బోధించుట యందు పరిపూర్ణతను సాధించాడు పౌలు భక్తుడు. దేవుని వాక్యమును బోధించుట యందు పరిపూర్ణత, పర్ఫెక్షన్ అన్నమాట. ఏం చెబుతున్నాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండలేదు మీ మధ్యలో. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అంటే అర్థం ఏంటి? అనేకులు అలా ఉన్నారు అని అర్థం. అనేకులు ఉన్నారు, వాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? కలిపి చెడగొట్టేస్తారు. వాళ్ళు చెప్పేది వాక్యమే అనుకుంటుంటారు అందరూను, కానీ అది వాక్యం కాదు, విషయం వస్తుంది వాళ్ళ దగ్గరికి. వాక్యమును మనుష్య జ్ఞానముతో కలిపి, వాక్యమును లోక జ్ఞానంతో కలిపి పొరపాటుగా వ్యాఖ్యానించి, సందర్భము తెలుసుకోకుండా, సందర్భ శుద్ధి లేకుండా అడ్డగోలుగా నోటుకొచ్చిన వ్యాఖ్యానాలు చేస్తే అన్నం కాదు విషం తయారవుతుంది. ఏమండి, అన్నం వండుకొని తింటే మంచిదే, బలం వస్తుంది, ఆకలి తీరుతుంది. ఇవాళ వండిన అన్నం 10 రోజులు అయినాక తినండి, అప్పుడు ఏమవుతుంది? అది అన్నమే కదా, ఏమవుతుంది? విషం కాదు. కొంతమందికి ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అంటే అర్థం ఏంటి? ఫుడ్ అనే మాట వేరు, పాయిజన్ అనే మాట వేరు. ఫుడ్ ఈజ్ నాట్ పాయిజన్, పాయిజన్ ఈజ్ నాట్ ఫుడ్. బట్ అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఆర్ అకేషన్స్ వేర్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ పాయిజన్. ఆహారం వేరు, విషం వేరు. విషం ఆహారం కాదు, విషాన్ని ఆహారం అంటారు ఎవరన్నా? విషాన్ని ఆహారం అనరు, ఆహారాన్ని విషం అనరు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భములలో ఆహారమే విషంగా మారిన సందర్భాలు ఉంటాయి. అట్లాగే రామ్నగర్లో ఒక పిల్లోడికి గ్లూకోజ్ పెట్టి చంపారు. వాడు బాగానే ఉన్నాడు, ఏదో 10 విరోచనాలు అయినాయి, డిహైడ్రేట్ అయ్యాడు, గ్లూకోజ్ పెట్టమంటే పెట్టి చచ్చిపోయాడు. వాడు పెద్ద పేపర్ న్యూస్, పెద్ద గొడవ అప్పుడు సిటీ మొత్తం. ఏమైందంటే వానికి పెట్టడానికి 4-5 గ్లూకోజ్ బాటిల్స్ కొనుక్కొచ్చారు. 3 ఉన్నాయి, ఒకటైతే ఖర్చు, ఒకటి అయ్యేసరికి వాడు అయిపోయాడు. మిగిలిన 3 ఊపి చూస్తే అన్ని నలకలు ఉన్నాయి అన్నమాట. గ్లూకోజ్ బాటిల్ ఇట్లా ఊపి చూస్తే అన్ని నలకలు. పెద్ద గొడవ అయిపోయింది. అదేదో కల్తీ కంపెనీ. గ్లూకోజ్ రైటే కానీ వాడు మంచి స్టెరైల్ కండిషన్స్లో చేయలేదు, సరైన ల్యాబ్లో తయారు చేయలేదు. ఏమండి, జీవదాయకమైన విషయాలే ఒక్కోసారి మరణకరమైన విషయాలుగా కూడా మారిపోతాయి. మందుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ ఎక్స్పైరీ డేట్ అయినాక మళ్ళీ వేసుకుంటే విషం. దేవుని వాక్యమునే సైతాను మనకు బోధిస్తాడు, దాని ద్వారానే మనం చంపుతాడు. మనల్ని పాడు చేయాలంటే సైతాను వాక్యం ద్వారా పాడు చేస్తాడు. మనల్ని మన చేత తప్పు చేయించాలంటే వాక్యం ద్వారానే చేయిస్తాడు. వాడు మహామేధావి అని మనం గుర్తుపడితే, ఎంత తొందరగా గుర్తుపడితే అంత మంచిది. నువ్వు నేను ఎవడు సాటి కాదు ఆయనకి. ఎవరికి? సైతాన్ వాడు. నువ్వు యేసు ప్రభుని గురించి అంటాం, ఆయనైతే అనంత జ్ఞాని. యేసు ప్రభుతో ఎవరిని పోల్చడమే తప్పు కదా, ఆయనతో ఎవరిని పోల్చలేము.
కానీ యేసు ప్రభు తర్వాత పరలోకంలో కానీ ఇహలోకంలో కానీ మహాజ్ఞాని ఉంటే సైతానే. సాక్షాత్తు ప్రభువే కదా వాడిని మెచ్చుకున్నాడు, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవయ్యా, నీకు మరుగైనది ఏది లేదు, పరిపూర్ణమైన జ్ఞానము నీకున్నదని దేవుడే సైతాన్ని గూర్చి మెచ్చుకున్నాడు. వాడు ఏం చేస్తాడంటే మనల్ని పాడు చేయడానికి వాక్యాన్నే వాడుకుంటాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో అంటే యేసుప్రభు అన్నాడు, రాళ్ళను రొట్టె చేసుకోవటం ఎందుకు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు, దేవుని మాట వలన జీవించును కదా, రొట్టె చేసుకోవడం ఎందుకురా బాబు, వ్రాయబడి ఉన్న మాట నీకు తెలియదా అంటే, ఓహో ఆ రూట్లో వచ్చావా, నేను అదే రూట్లో వస్తా. అయితే వ్రాయబడి ఉన్నది అంటున్నావు కదా, అయితే వ్రాయబడింది ఇంకోటి చెప్తా విను, నువ్వు దూకితే నీకు ఏం కాదని రాసింది కదా, ఇప్పుడు దూకు అన్నాడు. అర్థమైందా? నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించునని చెప్పాడుగా, లేదు మరి ఇప్పుడు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అంటే మరి శోధించవద్దని రాయబడి. యేసు ప్రభు ఏమంటున్నాడు, వ్రాయబడి ఉన్నది. వాడు కూడా ఏమంటున్నాడు, సైతాను కూడా ఇట్లు వ్రాయబడి ఉన్నది, లేఖని మేము చెప్పుచున్నది, లేఖని మీలాగు చెప్పుచున్నది, వాడు కూడా అదే భాష. దేవుని వాక్యమును బోధించు వారు అనేకులు ఈ ఉచ్చులో చిక్కుకుపోయారు. రెవరెండులు, సంఘ కాపరులు, ప్రసంగికులు ఈ సైతాను గాడి కుతంత్రంలో ఇరుక్కుపోయారండి. బైబిల్ వాక్యాలు ఎత్తి చెప్పటం, దానితోనే వాళ్ళు వక్రముగా తిప్పి అపార్థములు కల్పించి చాలామంది ఉన్నారంట. మీరు చూడనక్కర్లేదు అనుకుంటాను అన్నమాట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఎన్నిసార్లు చూసినా ఒక్కోసారి విషయం మనసులో నాటుకోదు, పరిశుద్ధాత్మదేవుడు నాటితేనే తప్ప. చూడండి 2వ పేతురు పత్రిక 16వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 16 వచనం. 2 పేతురు 3:16 అమ్మ, 2 పేతురు 3:16 తల్లి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు ఇప్పుడు పౌలు పత్రికలను కూడా అపార్థము చేయుదురు. తమ స్వకీయ నాశనమునకే వారు అపార్థం చేయుదురు. వేటిని అపార్థము చేయుదురు? మన సహోదరుడైన పౌలు తనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున వ్రాయుచున్న పత్రికలను వారు అపార్థం చేయుదురు. దేనివలే? వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు వీటిని కూడా అపార్థం. అంటే చాలామంది లేఖనములకు అపార్థములు కల్పించుదురు. మొన్న పొద్దుటూరు మీటింగ్స్లో నాకు రాసి పంపారు సోదరుడు, ఏంటంటే మానవుడు జన్మచేత పాపి అని మీరు మీ కల్పిత జ్ఞానము చేత నిన్న బోధించితిరి. మానవుడు జన్మతో పాపి కాడు అని మేము నిరూపించగలం లేఖనములతోనే సుమా, నీ మొహం సుమా అని చెప్పిన నేను. అదేమంటే 2 వచనాలు చెప్పారు. రోమా 5:14 ప్రకారం అంటే ఆదాము చేసిన అతిక్రమమును పోలి అతిక్రమము చేయని వారి మీద కూడా మరణము ఏలెను అని ఉంది. అంటే ఆదాము పాపం చేశాడు, అయితే మరి వీళ్ళు పాపం చేయలేదు అని ఉంది కదా. మనుషులందరూ చచ్చిపోతున్నారంటే పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలని ఉంది కదా అంటాడు. అంటే నేను చెప్పిన బుద్ధిహీనుడా, 114 సార్లు బైబిల్ చదివి రోమా 5:14 చదువుకోలేదు ఇట్లా నేను, నువ్వు ఒక్కసారి చదివితే వచ్చినా 114 సార్లు నేను చదివాను. అక్కడ ఏమనుందంటే పాపము చేయని వారి మీద కూడా ఏలడం లేదు, ఆదాము చేసిన అతిక్రమము వంటి అతిక్రమమును చేయని వారి మీద. అంటే అర్థం ఏంటంటే మనమందరం అసలే పాపాలు చేయలేదని కాదు, మనమందరం పాపాలు చేశాం, కానీ ఆదాము చేసిన అతిక్రమం ఒక స్పెషల్ కేటగిరీ. అది ఆదాము చేసిన అటువంటి పాపం మనం ఎవరం చేయలేదు, చేయగలిగే అవకాశం లేదు. ఎందుకంటే అది నిర్ణయాత్మకమైన పరీక్ష. ఆదాముకు మనకు చాలా విషయాల్లో తేడా ఉంది. ఆ పాపము చేసినప్పుడు ఆదాముకు పాప స్వభావం అన్నది లేదు కదా. రక్తంలో పాపం ఉందా? లేదు. పరిశుద్ధునిగా దేవుడు సృజించాడు.
చేయవలసిన అవసరం లేదు. ఆదాము మోసపరచబడలేదు, కావాలనే అపరాధంలో పడ్డడం ఉంది. మనం పాపం చేస్తే ఎందుకు చేస్తున్నాం? తట్టుకోలేక, చేతకాక, ఇంకేం మరి గత్యంతరం లేక మన శరీరంలోనే పాప నియమం ఉంది కాబట్టి చేతకాక చేస్తున్నాం. కానీ ఆదాముకు అట్లాంటి స్థితి ఉందా? లేదు. రెండవది, ఆదాము ఒక నూతన జాతికి మూల పురుషుడు. మనలో ఎవడు కూడా కొత్త జాతికి మూల పురుషుడు కాదు కదా. కొత్త జాతిలో మన ద్వారా నూతన జాతి ప్రారంభం అవుతుందా? కాదు. ఆదాము వేసే ఒక అడుగుతో పుట్టబోయే కొత్త జాతి ఎటువంటిది అవుతుందో నిర్ణయం జరుగుతుంది. డిసైసివ్ టెస్ట్ అది, నిర్ణయాత్మకమైన పరీక్ష. పుట్టబోయే జాతి పరిశుద్ధులు కావాలన్నా అపరిశుద్ధులు కావాలన్నా డిసైడ్ చేసే పరీక్ష ఆదాము ఎదుర్కొన్నాడు. అది మనం ఎప్పుడు ఎదుర్కోలేం. మనమేమో మన సొంత బ్రతుకునే ప్రభావితం చేయగల పాపం చేశాం. ఆదాము జాతినంతటినీ ప్రభావితం చేసే తప్పు చేశాం. కనుక ఆదాము చేసిన తప్పు వంటి కేటగిరీ, ఆ కేటగిరీ తప్పు మనం ఎవరు చేయలేదు. మనం వేరే కేటగిరీ చేస్తున్నాం. ఆ వచనం పట్టుకుని ఇంత కష్టపడి పాపం చేయలేదేంటి? అసలు ఓపెన్గా దేవుని వాక్యంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు లేడు ఒకడును. అవన్నీ ఎక్కడ పెట్టుకున్నావు మరి? స్త్రీకి పుట్టిన వాడు నిర్దోషి ఎట్లు కాగలడు? ఇంకా పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎట్లు పుట్టగలడు? అలాగెవడను పుట్టనేరు. అదంత లేఖనం కాదు, అవన్నీ వాడికి కనపడలేదంట. రోమా 14. అది కూడా ఒకటే వచనం తెలుసు, అది కూడా తప్పు తెలుసు. యెహోవా సాక్షులు వచ్చి వాక్యం వాదిస్తారట ఒకసారి. యెహోవా సాక్షులు ఇక ఆయననేమో యెహోవా సాక్షులు ఆరితేరుంటారు. ఆయన 100 కొద్ది వచనాలు బుల్లెట్లు కొట్టినట్టు కొడుతున్నాడు. దాని మన మిషన్ గన్ నుంచి నిమిషానికి 300 బుల్లెట్లు వస్తాయట. అట్లా వస్తున్నాయి వానికి. ఈ వచనం ఆ వచనం ఈ వచనం. వీడు పరేషాన్ అయిపోతున్నాడు. యేసు ప్రభు దేవుడే అని నాకు తెలుసు, మరి ఏ వచనం చెప్పాలి? వాడేమో యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడని 100 కొద్ది వచనం చెప్తాడు. ఇక వీనికి ఎట్లా ఎదుర్కోవాలనో అర్థం కాక, ఇదంతా కాదా, నువ్వు ఎన్నమో చెప్పు, నేను ఒకటే చెప్తా, చదువు. ఏం చెప్పు అంటే 115వ కీర్తన చదువు. చదువు. ఏముంది అక్కడ? చదివా, నేను చెప్తా అన్నట్టు. మాకు కాదు, యెహోవా మాకు కాదు, ఆగక్కడ అంతే. ఆగి ముందుకు పోయిన తంట. అక్కడ ఏముంది? మాకు కాదు, యెహోవా మాకు కాదు. ఆ యెహోవా అనేది మీకే, అది మా గర్భ అని. వారికి ఒకటే వచనం తెలుసు, అది కూడా తప్పు తెలుసు. మొత్తం మీద ఆ తప్పు మీదనే నగ్గుకొచ్చాడు మొత్తం. యెహోవా సాక్షిలోడు బేహోష అయిపోయినది. ఇట్లా కూడా బైబిల్ ఉందని నాకు ఎరకలేదండి. బైబిల్ వాక్యమును వక్రముగా త్రిప్పు వారెందరో ఉన్నాడు. వీడు మంచిగా వక్రంగా తిప్పిండు కానీ ఎన్ని లేవు పాపం వాడు బైబిల్ చదవక. కానీ ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించాడు కదా. రోమా 9:5 కూడా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు కూడా ఉన్నాడు. తీతు 3:5 కూడా ఏమన్నంటే మహాదేవుడును మన రక్షకుడు. తీతు 2వ అధ్యాయం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అసలు తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి దేవా అని పిలిచాడు అని ఉంది బైబిల్. నా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం చదవని వాళ్ళు ఉన్నాయి. బైబిల్లో వచనాలు లేక కాదు, కానీ వానికి తెలియదు. తెలిసింది ఒక్కటే, దాన్నే కొంచెము తొండి చేసి ఉపయోగించుకున్నాడు అన్నమాట. తక్కిన లేఖనములను వక్రముగా ఉపయోగించెదరు, పౌలు లేఖనములను కూడా వక్రముగా ఉపయోగించెదరు. ఇంకోటి తెలుసా మీకు? ఇంకోటి చెప్తాను. ఈ పౌలు యొక్క లేఖనం వంకర తిప్పడం. భాషలైనను నిలిచిపోవును అని రాశాడు కదా. అవి నిలిచిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఈ భాషలు? ఇప్పుడు బైబిల్ ఏమో నిలిచిపోవును అని ఉందా లేదా? నిలిచిపోయినాయి అని. అరే భాషలు నిలిచిపోవును, ఎప్పుడు పోవునో చెప్పిండు అక్కడ. యేసును ముఖాముఖి చూసినప్పుడు నిలిచిపోవును అని ఉంది, కానీ ఎప్పుడు పోవునని కాదు. నిలిచిపోవునంటే భవిష్యత్తు. అది నిలిచిపోయాను అంటే గతం, భవిష్యత్తులో జరగబోతోంది అని చెప్పిన దాన్ని పట్టుకొని నిలిచిపోయానని చదువుకుంటాడు. అక్కడ ముందు వెనక చదివేది ఏం ఓపిక లేదు.
భూమి మీద ఉన్న బోధకులు 199 మంది ఇందులో ఇరుక్కుపోయారు అన్నమాట. వాక్యం అంతా బాగానే ఉంది కానీ వాక్య భావము వారికి తెలియలేదు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద మనల్ని సరైన వధువు సంఘముగా కట్టడానికి ఆయన ఒక మార్గం ఉపదేశించాడు. ఏమిటంటే, నిర్మలమైన వాక్యమును పాలను మీరు అపేక్షించండి. ఈ భూమి మీద మనము స్వచ్ఛమైన వధువు సంఘం కావాలంటే మనం ఎటువంటి వాక్యం ఉండాలి? మనకు నిర్మలమైన వాక్యమును పాలు. అందరూ వాక్యం ఆయన కూడా బాగా చెప్తున్నాడండి, ఈయన కూడా బాగా చెప్తున్నాడండి, కానీ ఈయన కూడా బాగానే అట్లాంటి ఫాల్స్ మాటలు మాట్లాడకండి. అందరూ బాగా అనేది సంగతి కాదు. నువ్వు వినుచున్న బోధ ఎంతవరకు వాక్య ప్రకారం ఉన్నది. ఆయన రేడియో స్పీకర్ కావచ్చు, టీవీ స్పీకర్ కావచ్చు, చంద్రమండలంలో కూటం పెట్టి వాక్యం చెప్పినప్పుడు కూడా కావచ్చు. ఐ డోంట్ కేర్. చెప్పిన మాట ఎంతవరకు లేఖన ప్రకారం ఉన్నది. తల్లి గర్భంలో పుట్టడంతోనే పాపి అంటే ఎట్లానండి అని నాకు ఉత్తరం రాస్తాడు వాడు. ఏమంటాడంటే, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వల్లే కావాలి అంటే మీరందరూ పాపులు కావాలనే యేసుప్రభు అని వాని వాదన. అంటే నేను చెప్పాను దానికి అర్థం ఏంటంటే, ఈ అవయవములలో ఒక నియమం ఉన్నది అన్నాడు. బాగా వినాలి. నా శరీరములో ఒక నియమం ఉందన్నాడు. ఎవరన్నారు? పౌలు. ఎక్కడన్నాడు? అందరికీ తెలుసా ఈ మాట? రోమా 7 తెలుసా? తెలియదా? తెలుసా? తెలియదు నాయన? రోమా 7వ అధ్యాయం. తెలియకపోతే తెలియదు బ్రదర్ చెప్పండి అని అనాలి. ఏమండి, ఇదొక బడి. అగాపే సంఘం అంటే ఒక బడిది, మామూలు గుడి కాదు. రోమా 7వ అధ్యాయము 23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. పాప నియమమునకు నన్ను చెరబట్టి నా అవయవములలో ఏమున్నది? పాప మరణముల నియమము. పాప మరణముల నియమం, ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? శరీరములో ఉంది. అయితే వినండి, శరీరములో పాప మరణముల నియమం ఉన్నది కానీ ఒక పసికందులో, వినండి, పసికందులో ఉన్న అవయవాలు ఆ నియమమునకు కోఆపరేట్ చేయవు. పాప మరణం ఉన్నది కానీ ఆ నియమము ఈ పసికందు శరీరంలో క్రియారూపకం దాల్చదు. ఎందుకు దాల్చదు? అవయవాలకు దానికి కోఆర్డినేషన్ ఇంకా లేదు. అవయవాలు ఇంకా పరిపక్వము కాలేదు, ఎదగలేదు కనుక మాటలే రావు కనుక అబద్ధం ఆడడు, బూతులాడడు. సిస్టమ్స్ ఇంకా డెవలప్ కాలేదు కనుక వ్యభిచారం చేయడు. అర్థమైందా? అవయవములలో పాప నియమం ఉన్నది కానీ అది క్రియారూపకముగా ప్రత్యక్షమయ్యే స్థితి లేదు. మనము అట్లు కావాలి అని యేసుప్రభు చెప్పాడు. మీరు మార్పు నుండి బిడ్డల వల్ల కావాలంటే మీ శరీరములో ఉన్న నియమమునకు క్రియారూపకం ఇవ్వనటువంటి శిశువు వలె మీరు మారాలి అని అన్నాడు. అట్లయితే కానీ మీరు పరలోక రాజ్యానికి రారు. వాక్యం నీకు తెలుసు, వాక్య భావం నాకు తెలుసు కనుక నోరు మూసుకొనుము అని చెప్పినాను. మాట్లాడొద్దు. 3వ క్లాసులో కూర్చొని నువ్వు బియ్యని కూర్చోందిరా మాట్లాడేది. కొంచెం ముందుకు చదవాలి, కొంచెం చదువు నేర్చుకోవాలని చెప్పి. దేవుని బిడ్డలారా, అహంభావంతో మాట్లాడడం కాదు. ఒక్కోసారి గద్దించకపోతే బుద్ధి రాదు. కోపంగా మాట్లాడతారు. ఎందుకు ఇట్ట అన్నాడు ఆయన ఆలోచన అన్న చేస్తాడేమోనని. లేకపోతే వాడు బతుకుంటే నాకెంత, సస్తే నాకెంత, గ్రహిస్తే నాకెందుకు, గ్రహించబోతే నాకెందుకు. వాడు గ్రహించలేదని నా కిరీటం ఎత్తుకుపోతారా దేవుడు? ఏం పోదు, నాకేం పోదు. అతను కూడా కిరీటం పొందాలని గద్దించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక లేఖనములను అనేకులు ఏం చేస్తున్నారు? వక్రముగా తిప్పుచున్నారు. ఇంతమంది ఈ వక్ర పండితుల మధ్యలో మేము నిష్కాపత్యము కలిగి ముక్కుసూటిగా లేఖనం బోధించుచున్నామంటే ఈ సామర్థ్యము దీనికి చాలిన వాడెవడు? బైబిల్ కాలేజీలో చూస్తే అంత గందరగోళమైనాయి. ఈ సామర్థ్యము మా వలన కలిగినది కాదు. మొట్టమొదట ఏం చెప్పాను? శ్రమల యందు, శోధనల యందు విశ్వాసమును కాపాడుకొనుట, అది దేవుని వల్లనే మాకు ఆ సామర్థ్యం కలిగింది. రెండవది ఏం చెప్పాను?
అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించు సామర్థ్యం మాకు దేవుడే ఇచ్చాడు. మూడవదిగా ఆయన వాక్యమును సరిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించే సామర్థ్యం మాకు దేవుడే ఇచ్చాడు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నవి. నేను ఇది మీకు ఒక ఓపెనింగ్ అంతే, మీరు చదువుకోండి. తర్వాత దేవుడే తప్ప మరొకడు జరిగించలేని కార్యాలు పౌరులు అన్ని జరిగినాయి. మీకు వెంటనే గుర్తు రావాలి, ఈ సామర్థ్యము మాకు దేవుడిచ్చాడని కానీ గుర్తు రావాలి. 1 కొరింథీ 3:9-10 వచనాలలో, 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన సామర్థ్యము కృప చొప్పున నేను నేర్పరియన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఏమండి, సంఘాలకు పటిష్టమైన, స్థిరమైన, వాక్య సమ్మతమైన పునాదులు నేను వేశానంటే ఆ సామర్థ్యం నాకు ఎవరిచ్చారండి? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున. కనుక మనం అందరం కూడా దేవుని వల్ల కృప పొందిన వారమై మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుని వలన సామర్థ్యమును కృపను పొందిన వారమై మన జీవితంలో ఉండే సకలమైన అవమానకరమైన కార్యాలు విసర్జించేద్దాం. దేవుని వలన సామర్థ్యం పొంది మనము వాక్య విషయములలో తప్పు చేయకుండా ఉందాం. మన బోధన, మనం చెప్పే బోధ కానీ, మనం నమ్మే బోధ కానీ అది వక్రముగా త్రిప్పబడని బోధ అయి ఉండాలి. అది సరళమైన బోధగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని చేత సామర్థ్యము పొంది మన విశ్వాస జీవితాలను కట్టుకుందాం. ఇట్టి సంగతులకు దేవుడు తప్ప ఇంకెవడు చాలినవాడు లేడు. ఆయన్ని ఆశ్రయిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా దేవా, నా విశ్వాస యాత్రను నేను సరిగా నడుపుకోవడానికి సహాయం చెయ్యి. నీ కృపలో నాయనా ప్రతి విధమైన అవమానకరమైన రహస్య కార్యాలను నేను విసర్జించడానికి నాకు బలం దయచేయి. నేనేం చేయను తండ్రి, ఇటు సంగతులకు నేను చాలిన వాడను కాను, నేను చాలిన దానను కాదు ప్రభువా. నాలో నుండి అవమానకరమైన కార్యాలను తీసేయటానికి నీవే చాలినవాడు, నీవే సమర్థుడవు నా ప్రభువా. నీ వాక్యమును వివరించుట యందు, నమ్ముట యందు, వ్యాఖ్యానించుట యందు, బోధించుట యందు, అవలంబించుట యందు మహా జ్ఞానులు, విద్యాధికులు, ఎంతో గొప్పవారు అనిపించుకున్న వారు కూడా తపటడుగులు వేస్తుండగా నీ వాక్యమును సరిగా జ్ఞానముతో గ్రహించడం, జ్ఞాపకం పెట్టుకోవడం, అమలు చేయడం అనేది నాకు చేతనవుతుందా తండ్రి? పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, జ్ఞానవంతులే పొరపాటు చేశారు. నీ వాక్యమును గ్రహించుటకు చాలిన వాడెవడు? నీ వాక్యమును ఆచరణలో పాటించుటకు చాలిన వాడెవడు? ఇట్టి సంగతులకు ఎవరు చాలిన వారు తండ్రి? మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగిందన్నాడు పౌలు. నేను కూడా సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నాకు నీ సామర్థ్యం ఇవ్వు, నాకు నీ సామర్థ్యం ఇవ్వు తండ్రి. నీ వాక్యమును గ్రహించే సామర్థ్యం ఇవ్వు, అవమానకరమైన కార్యాలన్నింటినీ విసర్జించే సామర్థ్యం ఇవ్వు, పరిశుద్ధంగా బ్రతికే సామర్థ్యం ఇవ్వు నాయనా. నీకు వందనాలు, వందనాలు. శ్రమల యందు, కన్నీటి లోయల యందు నీపై సనుగు గొనుగు లేక ఆనందముతో సాగి వెళ్ళుచు విశ్వాసమును కాపాడుకుని సామర్థ్యము నాకు ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధ తండ్రి, నీ బిడలమైన మేమందరమును చేసిన మౌన ప్రార్థన మీరు విన్నారు, ఆలకించారు. నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప ప్రభువా, మా ప్రార్థన మీ సన్నిధిలో ఈ మధ్యాహ్నం వేళ చేరనిమ్మని వేడుకొనుచున్నాము. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు నాయనా? మేము చాలము, మేము తగిన వాళ్ళం కాదు, మేము సరిపోయిన వాళ్ళము, సమర్థులము కానే కాము, అసలే కాము తండ్రి. నీ సామర్థ్యం మాకు మీరు ఇవ్వాలి తండ్రి.
మీ సామర్థ్యము మీరు మాకు అనుగ్రహించకపోతే అయ్యో మేము సర్వభ్రష్టమైపోయే ప్రమాదం ఉన్నది. సహాయము చేయండి. ప్రతి విధమైన కీడు అపాయము నుండి, ప్రతి విధమైన ఆత్మ సంబంధ బలహీనతలు పాపములన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మీ నిత్య రాజ్యము చేరుటకు మమ్మల్ని సిద్ధము చేయవలసిందని యేసునామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి మహాద్భుత సహవాసము, ఆదరణ, అభిషేకం ఇది మొదలుకొని యేసు మరలా వచ్చి పర్యంతం మనకును భూలోకమందున సకల భక్త కోటికి ప్రభువును ఆయన ప్రత్యక్షను ప్రేమించి విశ్వాసులకెల్లరకు సదాకాలము ఎల్లప్పుడూ ఎడతెగక తోడై ఉండును గాక. ఆమె యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును.